హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పసుపుతో ఇలా చేస్తే ఎలాంటి కీళ్ళనొప్పులైనా 3 రోజుల్లో మాయం. ఈ రోజుల్లో కీళ్ళనొప్పులు అనేవి వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కీళ్ళనొప్పులు అంటే పెద్దవారిలో మాత్రమే వచ్చేవి. కానీ మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక బరువు ఉండటం, సరైన శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాలతో కీళ్ళనొప్పులు వస్తూ ఉన్నాయి. కీళ్ళనొప్పులు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. అలాగే వీటితో లేవాలన్నా, కూర్చోవాలన్నా, అడుగు తీసి అడుగు వేయాలన్నా భయపడాల్సిన పరిస్థితి. కీళ్ళనొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అదే ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. కీళ్ళనొప్పుల కారణంగా నడవటానికి, మెట్లు ఎక్కడానికి, పరిగెత్తడానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అధిక బరువు సమస్య కారణంగా కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి అధిక బరువు సమస్య ఉంటే మాత్రం బరువు తగ్గడానికి ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పుడు కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఒక ఇంటి చిట్కా గురించి తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే ఈ చిట్కా కోసం 4 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి సులువుగా ఇంటిలో అందుబాటులో ఉండేవే. మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మొదటి ఇంగ్రీడియంట్ పసుపు. పసుపును మనం ప్రతిరోజు వంటల్లో వాడుతూనే ఉంటాం. పురాతన కాలం నుండి పసుపుని వాడుతున్నాం. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండటం వలన నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. నిమ్మకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన నొప్పులు, వాపుల నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఇంకా మూడో ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకుందాం. పంచదార. పంచదారలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన వాపులు, నొప్పుల నుండి ఉపశమనానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామందికి పంచదార నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందన్న విషయం తెలియదు. పంచదార కేవలం మనం స్వీట్ కోసం వాడటానికి మాత్రమే సహాయపడుతుంది అనుకుంటారు. ఇక నాలుగో ఇంగ్రీడియంట్ ఉప్పు. ఉప్పు కూడా నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉప్పును మనం ఆరోగ్య ప్రయోజనాల్లో చెప్పుకోవచ్చు. అలాగే వీటి ప్రయోజనాల్లో కూడా ఉపయోగపడుతుంది ఉప్పు. ఉప్పును మనం ఈ చిట్కా కోసం ఉపయోగిస్తున్నాం. మొదటగా ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ పంచదార వేయాలి. ఆ తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు వేయాలి. ఇంకా ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేయాలి. పసుపు ఈ కలర్లో ఉందా అని ఆశ్చర్యపోకండి. పసుపు కొమ్ములను ఆడించడం వలన ఈ కలర్లో ఉంది. ఆ తర్వాత నిమ్మరసం పిండి ఈ మిశ్రమం బాగా కలిసేలాగా కలపాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే పసుపును ప్యాకెట్ పసుపు వాడకూడదు. సాధ్యంత వరకు ఆడించిన పసుపును వాడితే రిజల్ట్స్ బాగా వస్తాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, 4 బాగా కలిసిపోయాయి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాయాలి. రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అలా వదిలేయాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ సమయంలో రాసినా పర్వాలేదు. కాకపోతే మసాజ్ మాత్రం మానకుండా చెయ్యాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు కామన్ అయిపోయాయి. ఈ మిశ్రమాన్ని కాలికి రాశాక బ్యాండేజ్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆ బ్యాండేజ్ 2 గంటలు అయ్యాక తీసేయాలి. అప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది రాసుకున్నాక కీళ్ళ నొప్పులు ఉపశమనం కలుగుతుంది. అలాగే వీటితో పాటు కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను కూడా తీసుకోవాలి. వాటిలో బాదం పప్పు ముఖ్యమైనది. అలాగే గసగసాలు కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకుంటే కీళ్లకు బలం చేకూరుతుంది. అలాగే పాలను కూడా ప్రతిరోజు 1 గ్లాసు త్రాగుతూ ఉంటే కీళ్లకు కావాల్సిన కాల్షియం అంది నొప్పులు కూడా తొందరగా తగ్గుతాయి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మసాజ్ చేసుకుంటూ కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.